వన్ ద మోస్ట్ యాంటిసిపేటెడ్ మూవీ ఇన్ ఇండియా ఎస్ఎస్ఎంబి 29. సో దీని గురించి మన అందరికీ తెలుసు. ఆల్మోస్ట్ నేను ప్రతి ఒక్కరు కూడా జియో హాట్స్టార్లో కానివ్వండి, లైవ్లో కానివ్వండి, లేదంటే యూట్యూబ్లో కానీ ప్రతి ఒక్కరు ఫాలో అయ్యారని అనుకుంటున్నాను. ఆల్రెడీ దీని టైటిల్ అనౌన్స్ చేయడం జరిగింది, ప్రతి ఒక్కరికి ఇప్పటికే తెలిసే ఉంటుంది. సో దీని టైటిల్ వచ్చేసి వారణాసి అని అయితే పెట్టడం జరిగింది. మనం ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో డిస్కస్ చేసుకున్నాం. వారణాసి కానీ, రుద్ర కానివ్వండి, లేదంటే గ్లోబ్ ట్విట్టర్ కానీ, ఇట్లా ఒక 4 టైటిల్స్ ఏది బెస్ట్ అని చెప్పేసి ఏం కొత్తగా ఎక్స్పెక్ట్ చేసింది కాదు. చాలా రోజులు బట్టి సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్న టైటిలే వారణాసి అనేది. దీనికి చాలా బ్యాక్ స్టోరీ కూడా ఉంది అనిపిస్తుంది. నేను చాలా తెలుగుగా రాజమౌళి గారు స్టోరీ రివీల్ చేయకంటే గ్లిమ్స్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. ఈ గ్లిమ్స్ అయితే నేను నైట్ నుంచి రిపీట్ మోడ్లో చూస్తూనే ఉన్నాను, దీన్ని బ్రేక్ డౌన్ చేద్దామని చెప్పి. బట్ చాలా తెలుగుగా రాజమౌళి గారు అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. ఎక్కడో 1512 CE వారణాసిలో స్టార్ట్ చేసి అక్కడి నుంచి అంటార్టికా దగ్గర నుంచి ఆఫ్రికా దగ్గర నుంచి లంకా నగరం తీసుకెళ్లి టైంలో రామాయణంకి సంబంధించి కొన్ని సీన్లు CG వర్క్లో మనకు చూపించి ఓవరాల్గా గ్లిమ్స్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. నాకైతే ఈ గ్లిమ్స్ ఎక్స్ట్రాడినరీగా అనిపించింది. మహేష్ బాబు గారు యాక్టింగ్ ఈ లెవెల్లో ఉంటుందని చెప్పేసి ఎవరు ఎక్స్పెక్ట్ చేస్తుంటారు. ఈయన క్రెడిట్ అయితే కంప్లీట్లీ రాజమౌళి గారికి ఇవ్వాలి. రాజమౌళి గారి చేతిలో ఒక హీరో పడారంటే ఏ లెవెల్ ఆఫ్ యాక్టింగ్ బయటకు వస్తుంది అనేది క్లియర్గా గ్లిమ్స్లోనే మనకు కనిపిస్తుంది. ఈ గ్లిమ్స్లో అయితే మహేష్ బాబు గారి సీన్ చాలా చిన్నది చూపించారు, బట్ అది క్రియేట్ చేసిన ఇంపాక్ట్ అయితే మాత్రం ఈ రోజు ఇండియా వైజ్ మాట్లాడుకుంటున్నారు. అండ్ దట్టు దానికి హ్యాష్ కూడా గ్లోబ్ ట్విట్టర్, దాంతోపాటు నేను ఇంకోటి యాడ్ చేశాను టైమ్ ట్విట్టర్ అని చెప్పేసి. రాజమౌళి గారు ఒకటి చెప్పడం జరిగింది, మహేష్ బాబు గారు ఇందులో రాముడి క్యారెక్టర్లో అయితే కనిపిస్తున్నారు. సో దాని షూట్ కూడా జరిగిందంట. ఇప్పటికి స్టిల్ 60 days షూట్ మాత్రమే జరిగిందంట. ఇది 2027 మార్చ్లో సమ్మర్లో రిలీజ్ అవుతుందని చెప్పేసి అనౌన్స్మెంట్ కూడా నిన్న జరిగింది. సో నేనైతే ఎక్స్పెక్ట్ చేయట్లేదు 2027 సమ్మర్లో వస్తుందని. ఖచ్చితంగా 2028 అని అనుకుంటున్నాను. నాకు రాజమౌళి గారి మీద అంత నమ్మకము, చెప్పిన టైంలో వచ్చేస్తారని అయితే ఖచ్చితంగా నేను అనుకోవట్లేదు. సో మీరు ఈ మూవీ గురించి ఎంత ఎక్సైటెడ్గా ఉన్నారు, గ్లిమ్స్ చూసిన తర్వాత మీ ఒపీనియన్ ఏంటి, అట్లాగే వారణాసి అనే టైటిల్ మీకేమనిపిస్తుంది కామెంట్ చేయండి.